కమ్మటి వాసన. ఇది కూడా ఇట్లనే ఇచ్చిండు మనం. చాలా బాగుంది, సూపర్, రియల్లీ సూపర్ అయింది ప్రదీప్. మొత్తం మీట్గా ఉంటా. ర్యాబిట్ కొన్నా, ర్యాబిట్, చికెన్, ఇంకా డక్ ఎగ్స్ కొందామా? కొందాం. కాలిన చికెన్ కమ్మటి కమ్మ వస్తుంది వాసన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనము కోడి కూర ఎట్లా చేద్దాము అన్నది చూపిస్తా. తెలంగాణ స్టైల్ అండి, పక్కా విలేజ్ స్టైల్. మా అమ్మమ్మ, మా నాన్నమ్మ, మా అమ్మ వాళ్ళు ఎట్లా చేసేటోళ్ళు కోడి కూర అన్నది చూపిస్తా. నేను 15 ఇయర్స్లో ఫస్ట్ టైం లైవ్ మీట్ షాప్కి వెళ్ళిన అన్నట్టు. లైవ్ మీట్ షాప్ అంటే ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, కోడి కావాలన్నా, పిట్ట కావాలన్నా, అంటే హెన్ కావాలన్నా, రూస్టర్ కావాలన్నా, గోటు కావాలన్నా, ల్యాంబ్ కావాలన్నా, బాతులు, కంజుపిట్టలు, ఎన్నో రకాలుగా మీట్ ఉందండి ఆ షాప్లో మాత్రము. నేను ఫస్ట్ టైం చూడడము. మనము ఎంత వెయిట్ది కావాలి, ఏం కావాలి అన్నది సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే మన ముందరనే వాళ్ళు వెయిట్ చేసి, అంటే కాల్చి ఇవ్వమంటే కాల్చి ఇచ్చి పీసెస్ కట్ చేసి ఇస్తారనమాట. సో ఇన్ని రకాల మీట్ ఉండే అక్కడ. మీరు కూడా చూసేయండి అమెరికాలో ఎట్లా టైపులలో మీట్లు దొరుకుతాయి అన్నది. ఫిష్లు అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఉండే, ఏంటి గోటివి, లెగ్స్, షోల్డర్స్, అట్లా ఏవో స్టమక్ కూడా ఉంది, ఇంకా ఫీట్ ఉన్నాయి, కోళ్ళ కాళ్ళు ఉన్నాయి, అట్లా రకరకాలుగా దొరుకుతాయండి. నేను మాత్రం ఇంకా ఫస్ట్ టైము నేను వెళ్ళడము. బట్ మంచిగా కాల్చి ఇచ్చారు. వస్తుంటే కూడా మంచి స్మెల్ వచ్చింది. వెళ్తుంటే మేము వెళ్ళే ముందు ఈ పార్క్కి వెళ్ళాము. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లల్ని కాసేపు అక్కడ తిప్పి మీట్ షాప్కి వెళ్దామని. ఇదే క్యాస్వెల్ పార్క్, నేషనల్ పార్క్. మొన్న ఒక షార్ట్ పెట్టాను, చూడాలంటే చూడండి. అందులో గోల్డ్ ఫ్లెక్స్ లాంటి చిన్న ఇసుక అలా చిన్న చిన్న గోల్డ్ లాగా కనిపిస్తుండే, కానీ అది గోల్డ్ కాదు. ఇంటికి వచ్చినాము, ఇంకా మీట్ తీసుకొచ్చినాము. ఆల్మోస్ట్ 3 kgs వెయిట్ ఉండే. అది ఒక 4-5 సార్లు బాగా కడుక్కోవాలి మనము, ఎందుకంటే బ్లడ్ అట్లా ఉండకుండా. బాగా 4-5 సార్లు కడుక్కున్నాక, బ్లడ్ అంతా పోయినాక, తర్వాత పసుపు, ఉప్పు వేసి కూడా బాగా కొంచెంసేపు నానబెట్టి కూడా ఒక 2 సార్లు కడిగిన నేను. అట్లా క్లీన్ చేసుకున్నాక దీనికి మెయిన్ కావాల్సింది ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్. అంటే మనం మామూలుగా టైంలో ఒక 1-2 months ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటాము, అట్లా టేస్ట్గా ఉండదు, అప్పటికప్పుడు చేసుకోవాలి. ఇది కొంచెం చిన్న పీసులు అన్నా కొంచెం పెద్దగానే చేసి ఇచ్చిండు అయినా, కాబట్టి ఇంకా మా బాబు హెల్ప్ చేసిండు. చిన్న చిన్న చేసినాము. ఈ కాళ్ళన్నీ వాడేసినాము, ఇంకా తినలేము కదా. హెడ్ కూడా ఇచ్చాడు వాడు. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్కి పాపం సారా హెల్ప్ చేసింది ఒక పక్కన. అది కూడా అదే హెల్ప్ చేస్తుంటే వీడేమో కడగడము, కట్ చేయడంలో బాబు హెల్ప్ చేసిండు. సో ఈ హెడ్ ఇండియాలో మామూలుగా మన ఊర్లలో ఏంటంటే దాన్ని పైనది కిందది కట్ చేసి, ఆ మూతి అంతా కట్ చేసి వేస్తారు కూరలలో. నేను చూసిన చిన్నప్పుడు. సర్లే అని అది కట్ చేయడానికి ట్రై చేసిన, కానీ ఇంకా నా వల్ల కాలేదు. అది నాకు కట్ చేయడం కూడా తెలియలేదు. ఇంకా సపరేట్గా బయట పాడేయాల్సి వచ్చింది. అట్లా అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఈ మసాలా మాత్రము చికెన్ పికిల్ది. మీకు చికెన్ పికిల్ రెసిపీ కావాలంటే మీరు కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా పెడతాను. ఇంకా ఇవి చిన్న చిన్న పీసులు కట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ ఇంకా ఇంపార్టెంట్. ఒక 30 minutes మ్యారినేట్ చేయాలి. దానికి జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారము, ఆయిల్, కొంచెం ధనియాల పొడి, మొత్తం కాదు, అట్లా 30 minutes పెట్టుకున్నాక అది లోపలికి మసాలాలు పోతే మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మేము అంతసేపు ఏంటంటే ఇటు సైడ్ నేను చికెన్ పికిల్ కోసము ఫ్రై కూడా చేసుకున్నట్టు మెత్తటి పీసులు అందులో నుంచి తీసి, ఎందుకంటే అంత క్వాంటిటీ మేము తినలేము కదా, 4 అని చెప్పేసి అట్లా కొద్దిసేపు అవి కాల్చిన. అటు 2 సైమల్టేనియస్లీ ఇటు చికెన్ పికిల్ అండ్ కర్రీ చేసిన అన్నమాట నేను. మీరు కూడా అట్లా చేస్తారా? సైడ్ బై సైడ్ తొందరగా అయిపోవడానికి చేస్తే కమెంట్ చేయండి. ఇంకా ఆయిల్ పోసుకొని, ఆయిల్ మరీ ఎక్కువ పట్టదు, ఎందుకంటే ఈ కోడిలో న్యాచురల్గా ఆయిల్ వెళ్తుంది. ఎందుకంటే ఈ స్కిన్ అంతా మనం మామూలుగా తీసేస్తాం కదా, ఇక్కడ స్కిన్ తోటి వస్తుంది కాబట్టి న్యాచురల్ ఆయిల్ వెళ్తుంది. ఫస్ట్ ఏంటిదంటే కొంచెము అన్ని హోల్ మసాలాలు వేసుకోవాలి. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. నేనైతే జీరా వేసిన, ఈ పత్తా వేసిన, సిన్నమిన్ స్టిక్ వేసిన, అదే దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి కూడా వేసినాను. కొంచెం ఆనియన్స్ వేసిన తర్వాత మధ్యలో వేసిన అన్నట్టు. ఫస్ట్లో నేను మర్చిపోయినా, బట్ అవి కూడా కంపల్సరీ వేసేయాలి. ఆయిల్ అంతా కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక, కొంచెం లైట్ బ్రౌన్ అయ్యాక అప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. మంచిగా
ఫ్రై కావాలి, ఎందుకంటే పచ్చి వాసన వస్తుంది. అండ్ మోర్ ఆనియన్స్ ఎక్కువ వేయద్దు, నేనైతే మీడియం సైజు ఒక 4 వేసిన అంతే. మరీ వేస్తే తియ్యగా అయిపోతుంది కర్రీ. అండ్ గ్రీన్ చిల్లీస్ ఒక 4-5 వేసుకున్నాను నేను, అంటే కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక వేసాను అన్నమాట. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఇంత క్వాంటిటీకి ఒక 4 మంచి స్పూన్లతోని, 1 టేబుల్ స్పూన్ నార్మల్ టీ స్పూన్తోనే ఒక 4 స్పూన్లు వేసిన నేను. అదేంటంటే పచ్చివాసన పోవాలి, నీకు జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ రావాలన్నమాట. అది పచ్చిగా ఉన్నప్పుడే మళ్ళీ వేస్తే అది అసలు టేస్ట్ బాగోదు, అలా అన్నమాట. ఇది మంచిగా అయ్యాక, ఇదంతా కొంచెం ఫ్రై అయ్యాక పసుపు కూడా వేసిన ఇంకా కొంచెం నేను, ఎందుకంటే ఆ పీస్లకు కూడా పట్టాలి. క్వాంటిటీకి సరిపడంత వేసుకోండి అన్ని మసాలాలు, మీరు ఎంత తెచ్చుకుంటారో మీ క్వాంటిటీకి సరిపడంత వేసుకోవాలి మనము. మంచి కలుపుకున్నాక, ఇంకా నేను పెద్దగా పెట్టిన ఫస్ట్, ఇందులో అనుకున్న కొంచెం క్వాంటిటీ పెద్దగా ఉందని చెప్పేసి ఇది ఇండియా నుంచి తీసుకొచ్చిన నేను ఈ పాటు, క్లే పాటు. బాగుంది, మంచిగా అవుతుంది, ఒక 2 years నుంచి అప్పుడప్పుడు వాడుతున్నాను అనమాట. చికెన్ పీసులు అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది ఏంటంటే ఈ మసాలా ఉంది కదా, ఉల్లిపాయది మసాలా అన్ని పీసులకు పట్టాలి, అట్లా మంచిగా కలుపుకోవాలి. అండ్ చికెను వాటర్ వస్తుంది అన్నట్టు మనం వేసిన తర్వాత కాసేపటికి, ఆ వాటర్ అంతా పోయి ఆయిల్ రావాలి. ఆ టైంలోనే మనం వేరే మసాలాలు వేసుకోవాలి, అది కూడా మీరు చూసుకోండి. ఫస్ట్ నేను ఇంకా ఇవన్నీ వేసిన, మంచిగా కలిపి తర్వాత ఇదంతా మంచి కలిసి తర్వాత నేను అప్పుడు మసాలాలు వేసిన, ఇందాక చెప్పినట్టు. మీరు ఏ టైంలో వేసుకుంటారో కామెంట్ చేయండి. మీరు చేస్తే, ఒకవేళ మీరు ఎప్పుడన్నా యూఎస్లో నాటుకోడి కూర ట్రై చేస్తుండ్రా? నేనైతే ఇదే ఫస్ట్ టైము. అంటే ఎప్పుడు మేము కాసుకోవాలను ఇండియన్ స్టోర్లను, అంటే లైవ్ మీట్ ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారు, కొందరు సేల్ చేస్తారు, అలాను తీసుకొచ్చుకున్నాం. కానీ మేము ఎప్పుడు లైవ్ షాప్లోకి వెళ్ళి నేను చూసి వచ్చింది ఇదే ఫస్ట్ టైం అనమాట. కిడ్స్ కూడా ఇప్పుడు మసాలాలు వేయాలన్నీ కలిపి, ఇదే వాటర్ అంటే మసాలాలన్నీ అయ్యాక అప్పుడు ధనియాను కోకోనట్ వేసాను నేను. కారం ఒకవేళ మీరు ఫస్ట్ మ్యారినేషన్ అప్పుడు సరిగ్గా వేసుకోకపోతే, ఇప్పుడు ఇట్లా ఆయిల్ వచ్చినప్పుడు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇట్లా ఆయిల్ వచ్చి మనకు కింద వచ్చినప్పుడే, మనం ఆయిల్ కనిపిస్తున్నప్పుడే వాటర్ పోయాలి. ఆయిల్ రాకముందు వాటర్ ఉన్నప్పుడు పోస్తే కర్రీ అస్సలు టేస్ట్ కాదు. వాటర్ ఎంత సరిపడంత తీసుకోండి, అంటే కొంచెం వాటర్లో పీసి మునగాలన్నమాట, అప్పుడే కర్రీ టేస్ట్ ఉంటుంది. సో మీరు ఈ వీకెండ్కి మీరు ఏం కర్రీ చేశారు? మీరు ఎప్పుడైనా నా ఛానల్లో వచ్చి కర్రీ చూస్తే మాత్రము కమెంట్ చేయండి, మీకు కర్రీ ఎట్లా వచ్చింది అన్నది నాకు చెప్పండి. మీరు ఇది ఫాలో అయితే మీకు కర్రీ టేస్ట్గా వచ్చిందా లేదా అన్నది. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే వాటర్ వేసినాక అంతా కలుపుకున్నాక కొత్తిమీర వేసిన, మంచిగా క్వాంటిటీలోనే వేసాను. కొత్తిమీర మంచిగా వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా, మాకు అదే ఒక స్ట్రే క్యాట్, అంటే మామూలుగా దానికదే మా ఇంటికి వస్తే దానికి పిల్లలు వచ్చినాయి. అయితే సరే అని దానికి మేము సర్జరీ చేయించినాం అన్నమాట. దాన్ని 3 days ఇంట్లో ఉంచి పెట్టుకున్నాము చూసుకోవడానికి, ఎందుకంటే డాక్టర్ చెప్పిండు 3 days ఉంచుకోమని. చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. అండ్ ఈ కర్రీ కూడా 1 hour 40 minutes ఉడికిందండి. మీకు టైం కూడా చెప్తున్నా. మీరు ఇంకా నెక్స్ట్ టైం అయితే నేను బిర్యానీ చేసినప్పుడు కుక్కర్లో పెట్టిన. ఈ ఐటమ్స్ చేసినాను నేను ఈ సండే. చికెన్ కర్రీ, బగారా రైస్ అండ్ చికెన్ పికిల్. తెలంగాణ స్టైల్ నాటుకోడి కూర అండి, ఇట్లా చేస్తాం మా తెలంగాణలో. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే బాగా నచ్చింది, రియల్లీ సూపర్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.